ఈ హరిహరపురం కాలనీ త్రిశక్తి దేవస్థానము 2014లో ప్రారంభపడింది. అంతకుముందు ఇక్కడ మన పూజారిగా చెప్పినట్టుగా ఒక మంచి పెద్ద పుట్ట, ఒక 20 ఫీట్ల కలువలతో, అంటే లోతు ఉన్న కలువలు 20 ఫీట్ల వరకు ఉండేది. అంత పెద్ద పుట్టను మేము తీసి అమ్మవారు గుడి పెట్టాలనుకున్నాము. అయితే మాకు స్వప్నంలో అమ్మవారు ఒక తెల్లని దేవతారూపంలో కనిపించి వారు ఈ దేవాలయానికి మాకు సక్రమంగా జరిగేటట్టుగా అమ్మవారు మాకు ప్రసాదించారు. దానివల్ల మేము అమ్మవారిని పెట్టాము. తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని కూడా మేము పెట్టాలని చెప్పి వారే మాకు ఆదిత ఇచ్చారు. దాని మేము సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఇక్కడ పెట్టి క్షేత్రపాలకులుగా సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించాము. ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు తిరిగి చిన్న దేవాలయాల చిన్న మరామత్తు చేసి దానికి మళ్ళీ పునఃప్రతిష్ఠ కూడా చేస్తున్నాము ఈరోజు. అలాగే ఈరోజు సాయంత్రం శాంతి కళ్యాణం కూడా ఉన్నది. ఈ శాంతి కళ్యాణంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని చేస్తుంటారు, ఇక్కడ వస్తుంటారు బాగా. అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా వారి యొక్క కోరికలు ఇక్కడ పూజలు చేసుకున్న తర్వాత వారి కోరికలు నెరవేరినప్పుడు వారు దేవాలయానికి డొనేషన్స్ ఇచ్చి బాగా డెవలప్మెంట్ అయ్యేట్టుగా మా అందరికీ కూడా సహకరిస్తున్నారు. వారికి అమ్మవారి తరపు నుంచి, సుబ్రహ్మణ్య స్వామి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మిగతా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని డొనేషన్స్ బాగా ఇవ్వడం వల్లనే ఈ యొక్క 8 సంవత్సరాల్లోనే మేము ఈ గుడి ఇంకా డెవలప్మెంట్ చేయగలుగుతున్నాము. ఇంకా చాలా చేసేది కూడా ఉంది. అన్నీ కూడా భక్తుల సహకారంతో నిర్విఘ్నముగా మేము జరిపించడానికి మా వంతు కృషి చేస్తూ మేము కాలనీ వాసులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాము. వరసల్పురంలో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నది. ఇక్కడ త్రిశక్తి ఆలయాన్ని ముందుగా నిర్మించడం జరిగింది. ఈ త్రిశక్తి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారి స్థాపించడం ఇక్కడ ఆయన రావడం అనేది చారిత్రాత్మకమైన ఘట్టం. అమ్మవార్లు స్వామివారిని చిత్రపాలనగా చేస్తున్నారు. ఆయన వచ్చే నుంచి కూడా ఇక్కడ చాలామంది భక్తులు దేశ విదేశాల నుంచి కూడా వాళ్ళ యొక్క పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవడం. ఈ కాలనీలో హైదరాబాద్లో నలుగురు రాష్ట్రాల నుంచి, నలుమూలల నుంచి కూడా భక్తులు విశేషంగా వస్తుంటారు. ఈ యొక్క ఆలయం, ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని అనేక పేర్లతో, అందులో ముఖ్యంగా చంద్రుడని, సుబ్రహ్మణ్య స్వామిని, శరణబాబుని అనేక విధాలుగా ఆయన్ను పూజిస్తుంటారు. ఆయన కూడా భక్తులందరి మనోభావాలను తీర్చి అందరినీ వాళ్ళ యొక్క కష్టాలను నివారించడం జరుగుతుంది. అందువల్ల భక్తులు కూడా నిజంగా ఈ ఆలయానికి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కాలనీ వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క కోరికను తీసుకొని సంతోషంగా ఉన్నారని మేము భావిస్తున్నాము. ఈ విధంగా ఇప్పుడు పునఃప్రతిష్ఠ జరిగింది కాబట్టి ఇంకా ఎక్కువగా, ముందు కన్నా ఇంకా ఎక్కువగా ఒక మంచి నిర్మాణం చేయడం జరిగింది. ఆ నిర్మాణంలో ఒక కళాత్మకమైన రూపము ఇక్కడ గుడికి ఇవ్వడం జరిగింది. ఈ కళాత్మకమైన రూపంలో స్వామివారు ఈ యొక్క గుడి ముందు చాలా వస్తుంది అని మేము భావిస్తున్నాము. భక్తులు కూడా విలువగా ఇస్తారని కూడా మేము భావిస్తున్నాము. ధన్యవాదాలు. మా సుధాకర్ శర్మ గారు చెప్పినట్టు ఈ త్రిశక్తి దేవాలయం నిర్మించిన చోట పెద్ద పుట్ట ఉండేది. అది తీయాల్సి వచ్చింది, ఎందుకంటే దేవాలయం నిర్మిస్తాకి ఆ స్వామి మాకు వెనకాల ఉంటే ఆయన దృఢ సంకల్పంతో ఈ దేవాలయాలన్నీ పూర్తయిన తర్వాత త్రిశక్తి దేవాలయం, సరస్వతి, మహాసరస్వతి, మహాదుర్గ, మహాలక్ష్మి, అట్లాగే వరసిద్ధి వినాయక స్వామి, సహస్రలింగేశ్వరుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు, బ్రహ్మ, మహేశ్వరుడు, దత్తాత్రేయులు, అట్లా అన్ని దేవాలయాలు నిర్మించి శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా నిర్మించి ఆ స్థలదాతకి ఇక్కడ ఈ క్షేత్రపాలకుడిగా ఈ దేవాలయ పరిరక్షణ ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఇందుట్లో మాకు అవకాశం దొరికినందుకు ఆ స్వామికి మేము ఎల్లవేళ జన్మలో రుణపడి ఉన్నాము. ఆయనకి
ఆయనకి ఏ జన్మలో ఏ అవకాశం వచ్చినా సరే మరలా స్వామికి మాకు కొలుసుకునే స్వామిని కొలుసుకునే అవకాశం లభించాలని కోరుతున్నాం. అట్లాగే ఈ యొక్క అవకాశాన్ని ముఖ్యంగా ఈ దేవాలయం ఒక వ్యక్తిగత వలన కాదని, ఇది ఎంతోమంది డోనర్స్, తర్వాత అట్లాగే ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది, అట్లాగే మన ఇక్కడ మన ఇండియాలో అత్యంత ప్రధానమైన పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో ఈ యొక్క దేవాలయానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ దేవాలయాన్ని అతి త్వరలో మేము నిర్మించడం జరిగింది. కాకపోతే ఈ దేవాలయం లోపల పడటం వల్ల అజారపురం కాలనీ లోపల ఉండటం వల్ల ఇది మెయిన్ సెంటర్లో లేకపోవడం వల్ల దేవాలయంకి వచ్చే భక్తులు ఈ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, అలాగే ఆధ్యాత్మికంగా ఈ సెంటర్ ఉండటం వల్ల ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడి మటుకి చాలా సంతృప్తితో వెళ్ళటం జరుగుతుంది. అదే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు టీవీ 65 వారికి మేము ధన్యవాదాలు తెలియవచ్చు. 95 వారికి ధన్యవాదాలు.